హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రాక్ ఆఫ్ కొత్తపేట. ఈరోజు మనం వచ్చేసి ధన్య అన్న చెట్లు అయితే ఉన్నాం అనమాట. ఫ్రెండ్స్, మన ధన్య అన్న చెట్లు మ్యాక్సిమం బొమ్మలు అయితే కంప్లీట్ అయిపోయాయి. అలాగే కలరింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తారు. అలాగే బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఫ్రెండ్స్, మన రాయలసీమ, కడప, అనంతపురం, చిత్తూరులో ఎక్కడ లేని విధంగా ధన్య అన్న చెట్లు కొత్తగా మోడల్స్ అయితే దిగాయన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు మనకు వచ్చేసి ధన్య అన్న కూడా అవైలబుల్ ఉన్నాడు. ఒకసారి ధన్య అన్నతో అడిగేసి బయట ఒకసారి లొకేషన్ చూపించేసి మీకు ప్రస్తుతానికి ఒక 5 బొమ్మలు అయితే చూపిస్తాను, న్యూ మోడల్స్. అలాగే జూలై 20న అన్న అయితే ఒక బొమ్మకు పెయింటింగ్ ఇస్తానని అంటున్నారు. ఆ బొమ్మతో పాటు మీకు షెడ్లో మొత్తం అన్ని బొమ్మలు చూపిస్తాను. సో అలాగే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదనమాట మన ధన్య అన్న షెడ్. ఎప్పటిలాగే షెడ్ ఏం మార్చలేదనమాట, అదే ప్లేస్లో అయితే పెట్టాడు. ఇది వచ్చేసి టీవీఎస్ షోరూమ్ ఉంది కదా, టీవీఎస్ షోరూమ్ పక్కనే ఉందన్నమాట, మనకు మైదుకూరు పోయే రోడ్లో, ప్రొద్దుటూరులో. ఫ్రెండ్స్, మన బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఫ్రెండ్స్, ఇదనమాట బయట అయితే బ్యానర్ అయితే పెట్టారనమాట, శ్రీ వరసిద్ధి వినాయక కళా నిలయం. ఇక్కడైతే 1 అడుగు నుండి 17 అడుగుల వరకు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు మనకు ధన్య అన్న కూడా అవైలబుల్లో ఉన్నాడు. సో లోపలికి వెళ్ళేసి ధన్య అన్నతో ఒకసారి మాట్లాడేసి విగ్రహాలను చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇదనమాట మనకు షెడ్ వచ్చేసి. సో ధన్య అన్న కూడా మనకైతే అవైలబుల్ ఉన్నాడు. సో ధన్య అన్నని ఒకసారి అడిగిద్దాం పదండి. ఆయన ధన్య అన్న, ఎలా ఉన్నావు? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు అన్న? ఈ సంవత్సరం ఎన్ని రకాల బొమ్మలు అయితే ఉన్నాయి, లేకపోతే ఎన్ని బొమ్మలు ఉన్నాయి, ఎన్ని బొమ్మలు అయితే కంప్లీట్ అయిపోయి, ఎప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేస్తున్నారు, ఏంది కథ? ప్రస్తుతానికి 300 విగ్రహాలు అయినాయి. 300 రకాల మోడల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి 60 రకాలు రావాలి, వస్తాయి. ప్రస్తుతానికి బుకింగ్ వేలూరు, తమిళనాడు దగ్గర వేలూరు ఉంది కదా, వేలూరుకి అయింది. మన అనంతపురం జిల్లాలో హిందూపురం, బాలయ్య బాబు ఇంటి దగ్గర, శాంతానగర్ భారీ బిగ్ సైజ్ పొద్దుటూరులోనే మన కాడ ఉంది. ఆ విగ్రహం అయింది. నందమూరి బాలకృష్ణ గారి ఇంటి దగ్గర విగ్రహం అయిందండి, బుకింగ్ అయిపోయింది. కదిరికి అయినాయి, అడిపత్రి అయింది. మన విజయవాడ గుడిక సెంట్రల్కి ఇచ్చాను ఒక విగ్రహం, లాస్ట్ టైం తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళు కస్టమర్స్ అంతా వచ్చారు. మన లోకల్లో కూడా దేవాంగపేట, వినాయక నగర్ లోపల దేవాంగపేటకి అయింది. చాలా విగ్రహాలు బుకింగ్ అయితే స్పీడ్గానే జరుగుతుంది. నా కలరింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారన్నా? హైదరాబాద్ వాసు కళాకారు ఆయన చేస్తున్నాడు. ఆయన బెంగళూరుకి వెళ్తున్నాడు ఈరోజు. దాని తర్వాత మన 20వ తేదీ నుంచి అందుబాటులో ఉంటారు. 29 స్టార్ట్ అవుతాయా? 20వ తేదీ షాంపుల్ వేస్తాము, 1 నుంచి కంటిన్యూ చేస్తాము. షాంపుల్ అయితే మీరు మొత్తం బొమ్మ కింద కలరింగ్ వేస్తారా? షాంపుల్ 20 నుంచి 25వ తేదీ లోపల మళ్ళీ నువ్వు ఒకసారి వచ్చేసి మన కస్టమర్లందరికీ చూపించు. సరే, మోడల్ చాలా ఉన్నాయి, చూడండి, చూపించు. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్న అయితే ఏమంటున్నాడో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 18 ఫీట్స్ గణపతులు ఒక 5-6 అయితే చూపిస్తాను. మీకు ఫుల్ షెడ్ మొత్తం వీడియో అప్డేట్ అయితే ఎప్పుడు వస్తుందంటే జూలై 20 అన్న ఒక బొమ్మకు పెయింటింగ్ అయితే వేస్తారంట. ఆ రోజు మీకు ఫుల్ అప్డేట్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా విగ్రహాలను చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇదనమాట ఫస్ట్ విగ్రహం, న్యూ మోడల్ అనమాట. ఇది పైన అయితే నరసింహస్వామి అయితే వచ్చారనమాట. ఇంకా చేతులు పెట్టలేదు, చేతులు పెట్టాలంట. బొమ్మ అయితే మామూలు లేదు, ఎక్సలెంట్ ఉంది. ఇటు సైడ్ వచ్చి కృష్ణుడు అయితే వచ్చాడు ఫ్రెండ్స్. ఇదనమాట టోటల్ విగ్రహం అయితే ఇదనమాట. ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి అయోధ్య రాముడు ఉన్నాడు కదా, ఆ రాముడు అయితే వచ్చాడనమాట ఈ విగ్రహానికి. ఇలాంటి విగ్రహం మన ధన్య అన్న షెడ్లో మాత్రమే ఉందన్నమాట. చూడండి, ఇదన్నమాట విగ్రహం. అయోధ్య రాముడి వచ్చాడనమాట. చూసారా అయోధ్య రాముడిని? పక్కనైతే వచ్చాడనమాట. ఇది వచ్చేసి మన ధన్య అన్న షెడ్లో మాత్రమే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి 9 ఫీట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కూర్చొని ఉన్నాడు వినాయకుడు, ఆ టైపులో వచ్చింది. ఇదనమాట ఫుల్ విగ్రహం. ఇదనమాట వెనకాల ఆర్చి అయోధ్య రాముడు అందుకు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 18 ఫీట్స్ ఫ్రెండ్స్. ఈ విగ్రహం వచ్చేసి చూసారా, బొమ్మ అయితే మామూలు లేదు, ఎక్సలెంట్ ఉంది. ఇదనమాట ఫ్రెండ్స్, ఈత వచ్చేసి ఫుల్ విగ్రహం ఇదనమాట. చూసారా, వెనకాల కింద అయితే సింహం అయితే వచ్చిందనమాట మనకు. ఇదొక మోడల్ ఫ్రెండ్స్, 18 ఫీట్స్ విగ్రహం.
వెనకాల అయితే శివుడు వచ్చాడనమాట. ఈ తొండం మీద అయితే శూలం అయితే వచ్చిందనమాట. ఆర్చి కూడా వచ్చిందనమాట. ఇక్కడైతే నాగపాము వచ్చిందనమాట వెనకాల. ఇది ఫ్రెండ్స్ విగ్రహం ధరణి అన్న షెడ్లో. ఇది కూడా ఎక్కడ అవైలబుల్ ఉంది లేదనమాట. ఓన్లీ మన ధరణి అన్న షెడ్లో మాత్రమే అవైలబుల్ ఉంది ఈ విగ్రహం. ఇది వచ్చేసి నాగపాము ఫ్రెండ్స్. ఇదనమాట టోటల్ విగ్రహం. ఆర్చి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ విగ్రహం చూసారా, మామూలు లేదు, ఎక్సలెంట్ ఉంది. శివుడి టైప్లో వచ్చిందనమాట ఈ విగ్రహం. చూసారా కింద అయితే నంది వచ్చారు ఫ్రెండ్స్. ఈ విగ్రహం చూస్తుంటే ఆ పైన రేకులు ఉన్నాయి కదా, అది టచ్ అవుతున్నట్టుంది. 18 ఫీట్స్ ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి. ఇది మ్యాక్సిమం ఆర్డర్ అయితే అయిపోయాయి, ఇంకా ఉన్నాయి, మిగిలి ఉన్నాయి, ఇంకా ఆర్డర్ చేసుకోవచ్చు మనం. ఇది చూసారా ఫ్రెండ్స్ మన ధరణి అన్న చెట్ల బొమ్మలు ఎలా ఉన్నాయో. సో ఫ్రెండ్స్ జూలై 20 ఫుల్ అప్డేట్ అయితే వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.